సిపిఐ నేత కూడా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని సిబిఐకి అప్పగించడంపై టీవీ నేత మాట్లాడారు. సిపిఐ నేత నారాయణ. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఉంటే బాగుండేదన్నారు నారాయణ. కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి ఇవ్వాలని ముందు నుంచే కోరామని తెలిపారు ఆయన. తప్పు జరిగింది, తప్పుకి శిక్ష పడాల్సిందే అన్నారు నారాయణ. తప్పు చేయనప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సిబిఐ విచారించి తగిన చర్యలు తీసుకుంటుంది అన్నారు సిపిఐ నేత. మనతో మాట్లాడేందుకు సిపిఐ నేత నారాయణ గారు. సార్ చెప్పండి, నిన్న కాళేశ్వరం కమిషన్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పగిస్తున్నట్టు కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారం రేపింది. కేటీఆర్ స్పందించాడు. సో ఈ సిబిఐకి అప్పగించడాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీరు స్టేట్మెంట్ చూడండి. ఈ కాళేశ్వరం ఉదంతం వచ్చిన తర్వాత నేను ఢిల్లీలో ఉన్నా. ఫస్ట్ డిమాండ్ చేసేది సిబిఐకి అప్పగించండి అని చెప్పాను. అంటే అప్పగిస్తే కొంతమంది ఏమన్నారంటే సిబిఐకి అప్పగిస్తే సెంట్రల్ మేనేజ్ చేసుకుంటారు కదా అన్నారు. సెంట్రల్ మేనేజ్ చేసిన తర్వాత సిబిఐ ఏం చేస్తుంది? నేను కట్టుతో ఒక చర్య తీసుకోగలరు. మీకు ఎవరికి ఇచ్చినా తమలపాలక మంత్రి ఇచ్చి వేపాలక మంత్రి ఇచ్చి కాలయాపన చేస్తారు. వీళ్ళు చేయగలరు. దాన్ని ఒకవేళ తప్పు చేసి అనుకోని మనం ఎదుర్కొందాం. అంతేకాని సిబిఐ కరెక్ట్ పొజిషన్ చెప్పిస్తున్నాం. ఆ రోజు మీరు మా మాట వినలే. సరే ఇది చర్చించారు. అసెంబ్లీ అంతా చర్చించిన తర్వాత వాళ్ళు సిబిఐకి అప్పగించారు. సంతోషం. రెండు రకాల, ఒకటి కాళేశ్వరం ఉదంతాన్ని బయట తీసుకొచ్చారు, దాన్ని సిబిఐకి అప్పగిస్తున్నారు. అందరికి రేవంత్ రెడ్డి అభివృద్ధి తెలియజేస్తాను. దీని వాదనలో వాళ్ళు వాదనలు చేసుకోవచ్చు, చదివారు. కేసీఆర్ చుట్టూ ఇంకా పెద్ద వాదన చేసి ఉండదు. ఎందుకంటే ఆయనకి 2 మాటలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ పని నాలెడ్జ్ ఉంది. ఆయన కొన్ని 100,000 పుస్తకాలు చదివినాడు కాబట్టి ఆయన విషయంటే బాగా ఉండేది. రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయాడు? ఏమాత్రం 1% 2% వాస్తవం ఉంటే ఆయన 98% దాన్ని తల కింద చేసేవాడు. 1% కూడా లేదు. తల మునిగిపోయింది కాబట్టి లోపల కూర్చున్నాడు. ఇది ఒక విధంగా కాళేశ్వరం ఎడల వాళ్ళు పలాయనం చెందారు, పారిపోయారు, ఎదుర్కోపోయారు. సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోమని కోరుతున్నాను. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ఆ కమిటీ ఏదైతే ఆ నివేదికకు సంబంధించిన కాగితాలను కూడా చింపివేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కావచ్చు, అదే దాంతో ఎమ్మెల్యేలు కావచ్చు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? నరం లేని నాలుక ఎట్టైనా మాట్లాడతండి. వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే చాలా మంచివాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే చెడ్డవాళ్ళు అని చెప్పేసి అంటే మేము జరిగింది లేదు. మా ఉద్దేశం ఏంటి? అంశాన్ని బట్టి మేము పరిశీలిస్తాం. కాళేశ్వరం అంశం నిజమైన అవినీతి జరిగిన మాట వాస్తవం. ఎంక్వైరీ జరిగిన తర్వాత అది ఎంత హడావిడిగా కట్టారు, ఎంత హడావిడిగా కమిషన్ తీసుకున్నారు, అవన్నీ బట్టబడిన తర్వాత ఇంకా కూడా దానిపైన అనుమానం పడలేదు. తప్పు జరిగింది, తప్పుకు శిక్ష పడాల్సింది. కానీ హరీష్ రావు ఒకటే చెప్తున్నారు ప్రత్యేకంగా. ఎందుకంటే ప్రతి లెక్కలు మా దగ్గర ఉన్నాయి, అన్ని అనుమతులు తీసుకున్నాం. సిడబ్ల్యూసీ కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థ సంబంధించిన సర్వే రిపోర్ట్ కావచ్చు, అన్నీ తీసుకున్నాం. ఎక్కడా తప్పు చేయలేదు. గవర్నమెంట్ కావాలనే ఇటు అసెంబ్లీలో పీపీటీకి తమకు అవకాశం ఇవ్వట్లేదంటే కూడా హరీష్ రావు చెప్తున్నారు. తప్పు చేయనప్పుడు మీ తలకాయ ఏమైంది? మీ తలకాయ ఎవరు? కేసీఆర్ కూర్చుని ఉంటే హౌస్లో పొజిషన్ మారి ఉండేది. ఎందుకు అనుకున్నాడు ఆయన? కాబట్టి ఆయన తప్పులు తడుకుని అర్థమైపోయింది. ఆయన నాయకుడు కాబట్టి దాన్ని సమర్థించుకోలేకపోయాడు. లోపల పోయి కూర్చున్నాడు. 18 ఆధారాలు ఉన్నాయి కదా. సిబిఐకి ఏమండి? సిబిఐ రాతమూలకి ఇవ్వండి. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసే కదా మీరు చర్యలు తీసుకుంటారు. దానికేమండి మీకు అంత అథారిటీ ఉంటాయి. కాబట్టి తప్పు జరిగింది కాబట్టి కేసీఆర్ మరి కనుమరుగయ్యాడు. తప్పు జరిగింది కాబట్టి మీ వాదన పసలేకుండా పోయింది. జనం ఎవరు నమ్మించలేరు. అదేదో ఉంటే సిబిఐకి అప్పగించండి, వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి, తగిన శిక్ష అనుభవించండి. రైట్. పూర్తి స్థాయిలో ఇటు రేవంత్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిలో జరిగింది అంటూ ఆ కేసు సిబిఐకి అప్పచెప్పడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ9 హైదరాబాద్.